హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో మనం ఈరోజు మగధ రాజ్యం గురించి డిస్కస్ చేద్దాం. మగధ రాజ్యంలో ఫస్ట్ రాజ్యం అరేంక వంశం. అరేంక పరిపాలించింది. అరేంక వంశం స్థాపకుడు బింబిసారుడు. సమకాలీకులు బుద్ధుడు, వర్తమాన మహావీరుడు. బుద్ధుడు, వర్తమాన మహావీరుడు. ఇతని రాజధాని గిరివ్రజం ఆరు రాజగృహం. రాజగృహం. అర్యాంక వంశ రాజధాని గిరివ్రజం, రాజగృహం సోర్నది ఒడ్డున ఉంది. ఇతడు వివాహ సంబంధాల ద్వారా దండయాత్ర ద్వారా రాజ్య విస్తరణ చేపట్టాడు. కోసల రాకుమార్తె కోసలదేవిని పెళ్లి చేసుకున్నాడు. లిచ్చవి రాకుమార్తె చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు. మద్రరాజ రాకుమార్తె కేమను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇతని భార్యలు కోసలదేవి, చెల్లెన కేమన. ఇతని భార్యలు కోసలదేవి, చెల్లెన కేమన. ఇండియాలో మొదటిసారిగా సిద్ధసేన ఏర్పాటు చేశాడు. ఇతని బిరుదులు సేనియా శ్రేణిక. ఇతడు అంగరాజ్యాన్ని జయించాడు. ఓకేనా. గాంధార కింగు అయిన పుక్కసత్తిని ఓడించాడు. ఓకేనా. గాంధార కింగ్ అయిన పుక్కసత్తిని కూడా ఓడించాడు. ఇండియాలో మొదటిసారిగా బౌద్ధమతం స్వీకరించిన వాడు బింబిసారుడు. ఇండియాలో మొట్టమొదటిసారిగా బౌద్ధమతం స్వీకరించిన వ్యక్తి ఎవరంటే రాజు ఎవరంటే బింబిసారుడు. ఓకేనా. ఇతని ఆస్థాన వైద్యుడు ఎవరంటే జీవకుడు. ఇతనిని అంటే జీవకుడిని మెడిసిన్ కింగ్ ఆర్ థ్రైస్ క్రోన్డ్ ఫిజిషియన్ అని అంటారు. కానీ జీవకుని బిరుదు ఏంటి అంటే మెడిసిన్ కింగ్ ఆర్ థ్రైస్ క్రోన్డ్ ఫిజిషియన్ అని అంటారు. అవంతి రాజ్ అయిన చంద్రోపద్యుడి దగ్గర ఇతన్ని పంపిస్తాడు. కామర్లు వదిలేస్తే అవంతి రాజు అయిన చంద్రోపద్యోధనుడి దగ్గరకు జీవకుని పంపిస్తాడు. ఎవరు? బింబిసారుడు. అంటే తను కామర్ల వాదించినప్పుడు అవంతి రాజు అయిన చంద్రోపద్యోధనుడికి పంపిస్తాడు. ఎందుకు? అతనికి సహాయం చేయడానికి, న్యాయం చేయడానికి. బింబిసారుడు అండ్ చెల్లెనకు జన్మించిన ఎవరంటే అజాతశత్రువు. నేను తప్పు రాసిన. కింద బింబిసారుడికి చెల్లెను జన్మించిన వాడే అజాతశత్రువు. బుద్ధునికి వ్యక్తిగత వైద్యుడు జీవకుడు. బింబిసారుని జైలుకు పంపిన వారు అజాతశత్రువు. కానీ ఫ్రెండ్స్, మళ్ళీ డిస్కస్ చేద్దాం. మగధ రాజ్యంలో ఈరోజు మనం అరేంక వంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. అరేంక వంశ స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. ఇతను సమకాలీకుడు. ఎవరు సమకాలీకుడు అంటే బౌద్ధుడు, వర్తమాన మహావీరులకు ఇతను సమకాలీకుడు. ఇతని రాజధాని గిరివ్రజం ఆర్ పాడలిపుత్రం. ఇది సోర్నది ఒడ్డున కలదు. ఇతని రాజధాని గిరివ్రజం ఆర్ రాజగృహం సోర్నది ఒడ్డున కలదు. ఇతడు వివాహ సంబంధాల అండ్ దండయాత్ర ద్వారా రాజ్య విస్తరణ చేపట్టాడు. రాజ్యాన్ని విస్తరించాడు. కోసల రాకుమార్తె కోసలదేవి, లిచ్చవి రాకుమార్తె చెల్లెన, ముద్రరాజ రాకుమార్తె కేమ. అంటే ఇతని భార్యలు ముగ్గురు: కోసలదేవి, చెల్లెన, కేమన. ఎందుకంటే ఇతను వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు కాబట్టి ఇతని ముగ్గురు రాణులను పెళ్లి చేసుకుంటాడు. కోసలదేవి, చెల్లెన, కేమ. ఇండియాలో మొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన వారంటే బింబిసారుడు. ఇతను అంగరాజ్యాన్ని జయించాడు. ఓకేనా. గాంధార కింగ్ అయిన పుక్కసత్తిని కూడా జయించాడు. ఓకేనా. ఇండియాలో మొట్టమొదటిసారిగా బౌద్ధంను స్వీకరించిన ఎవరంటే బింబిసారుడు. ఇతని ఆస్థాన వైద్యుడు ఎవరంటే